మిత్రులందరికీ స్వాగతం. రైతు స్వరాజ్య వేదిక రాష్ట్ర కమిటీ నుంచి ఈ మీటింగులో ప్రధానంగా బాధితులుగా ఇబ్బంది పడుతున్నటువంటి కౌలు రైతులను ఎవరిని పిలవలేదు. ప్రధానంగా తెలంగాణ సమాజంలో గ్రామీణ ప్రాంతంలో ఆదివాసీ ప్రాంతాల్లో పనిచేస్తున్నటువంటి సంఘాలు, కోఆపరేటివ్స్, రైతు సహకార సంఘాలు అట్లాగే రైతాంగము గ్రామీణ ప్రజల పట్ల కాస్త ప్రేమ బాధ్యతగా ఆలోచించేటువంటి సంస్థలు వీళ్ళందరినీ పిలవడానికే మేము ప్రయత్నం చేశాము. రెండోది వివిధ రాజకీయ పార్టీలకి అనుబంధంగా ఉన్న అన్ని రైతు సంఘాలని కూడా మేము పిలవలేదు. వాళ్ళు ఎస్కేఎంలో భాగస్వాములుగా మేమందరం ఉన్నాము. కానీ ఈ సమావేశం ప్రధానంగా పార్టీలకు అనుబంధంగా కాకుండా ఇతర గ్రామీణ ప్రాంతంలో పనిచేస్తున్న వివిధ సంస్థల ఆధ్వర్యంలో పిలవడానికి ప్రయత్నం చేశాము. ప్రధానంగా ఉద్దేశం ఏంటంటే తెలంగాణలో కౌలు సమస్య తెలంగాణ సాయుధ పోరాట కాలం నుంచి ఉంది. పెద్ద ఎత్తున భూస్వాముల చేతుల్లో లక్షల ఎకరాల భూములు ఉన్నప్పుడు దాంట్లో చిన్న రైతులు కౌలుదారులుగా ఉన్నప్పుడు లేదా వెట్టి కార్మికులుగా ఉన్నప్పుడు తెలంగాణ సాయుధ పోరాటం భూస్వాముల భూమి దున్నేవారికి భూమి అనేటువంటి నినాదంతో భూస్వాముల చేతుల్లో భూమి సాగుదారుల చేతుల్లోకి రావాలనేటువంటిది ప్రధానమైనటువంటి ఉద్యమ నినాదంగా చేసుకొని 1936 నుంచి 50 వరకు సుమారుగా 49-50 వరకు ఒక ఉద్యమాన్ని కొనసాగింది. ఆ ఉద్యమంలో 4,000 మంది పైగా తెలంగాణ గ్రామీణ పేదలు చనిపోయారు. కమ్యూనిస్టుల నాయకత్వంలో సాగినటువంటి ఆ ఉద్యమం చాలా పెద్ద ఎత్తున గ్రామీణ ప్రాంతంలో భూస్వాముల్ని పారదోలి ఒక 10 లక్షల ఎకరాలకు పైగా పేదల చేతుల్లో భూమిని తీసుకొచ్చింది. ప్రత్యేక అధికారుల పాలన మొదలైనప్పుడు 1948లో ఈ కౌలు రైతులకి లేదా భూస్వాముల భూముల్లో ఇప్పటి వరకు చేస్తున్నటువంటి వాళ్ళకి ఎటువంటి గుర్తింపు ఉండాలి, ఎటువంటి హక్కులు ఉండాలి అని 1950 హైదరాబాద్ టెనెన్సీ యాక్ట్ అనేది మొట్టమొదటి కౌలు రైతుల చట్టంగా ఉంది. అంటే ఒక రకంగా దేశవ్యాప్తంగా కౌలు రైతుల గురించి చర్చ లేనప్పుడే 1950లోనే హైదరాబాద్ టెనెన్సీ యాక్ట్ రూపొందింది. దాంట్లో ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కౌలు రైతులకు ఉండేటువంటి హక్కులు ఏంటి అనేటువంటిది. రెండవది నిజంగా చేసుకుంటే సాగు చేసుకోవాలి లేదా అసలు భూమి కౌలుకి ఇవ్వడానికి లేదు అనేటువంటిది ముఖ్యమైన అంశం. ఆ తర్వాత 1956లో రాష్ట్రం విలీనమైంది, ఆంధ్రప్రదేశ్గా మారింది. ఆంధ్ర రాష్ట్రం వచ్చి తెలంగాణ హైదరాబాద్ రాష్ట్రంలో కలిసింది. అప్పుడు కౌలు రైతుల చట్టం కొన్ని సవరణలకు గురయ్యింది. దాంట్లో ప్రధానంగా వాళ్ళు చెప్పినటువంటిది కౌలు రైతులకి తప్పకుండా కొన్ని హక్కులు ఉన్నాయి. ఒక భూమి యజమాని దగ్గర కౌలుకు తీసుకున్నప్పుడు ఆ కౌలు రైతులకు ఉండే హక్కులు ఏంటి అనేది ఆ చట్టం నిర్వచించింది. అట్లాగే కౌలు ధర మీద నియంత్రణ పెట్టింది. మొత్తం ఉత్పత్తిలో 1/6 కంటే ఎక్కువ కౌలు ఉండకూడదు అనేటువంటి నియంత్రణ పెట్టింది. అంటే ఉదాహరణకు 30 బస్తాలు పండితే 5 బస్తాలు మాత్రమే కౌలు అనేటువంటిది నియంత్రణ ఉంది. ఆ తర్వాత ఒకవేళ ఒక కౌలు రైతుని వద్దని చెప్పడానికైనా యజమాని ఒక సంవత్సరం టైం ఇవ్వాలనేటువంటిది ఉంది. ఇట్లాంటివన్నీ ఆ కౌలు రైతుల చట్టంలో ఉన్నాయి. కానీ ఆ చట్టం 1956 నుంచి 2010 దాకా పెద్దగా అమలు కాలేదు. కౌలు రైతులకు ఎవరికి అటువంటి హక్కులు ఏమీ అమలు కాలేదు. అటువంటి సందర్భంలో అప్పుడు ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో ఉండేటువంటి అన్ని రైతు సంఘాలు ఉమ్మడిగా ఉద్యమించి కౌలు రైతులు ఉన్నారు, పెరుగుతున్నారు, కానీ వాళ్ళకి ఏదో ఒక ఇది న్యాయం జరగాలి అనేటువంటి దాంట్లో ప్రయత్నాలు చేసినప్పుడు, పోరాటాలు చేసినప్పుడు అప్పుడు వచ్చిందే 2011 భూ అధికృత సాగుదారుల చట్టం. దాని మీద కిరణ్ కొంత వివరంగా చెప్తారు. 2011లో చట్టం వచ్చింది, 2015 వరకు అమలైంది. ఒక 2014లో రాష్ట్రం ఏర్పడిన సంవత్సరం తప్ప 3 ఏళ్ల పాటు అమలైంది. 2016 తర్వాత అసెంబ్లీలో ఆయన ప్రకటించారు కేసీఆర్, మా రైతులంటే మా దృష్టిలో భూమిల యజమానులే, కిరాయికుంటే ఆ కిరాయిదారుల హక్కుల గురించి మేము ఎందుకు మాట్లాడాలి, భూమి యజమాని ఇళ్ల కిరాయిలతో పోల్చి భూమిని మాట్లాడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ తర్వాత మాత్రమే ఆదిలాబాద్ జిల్లాలో అప్పుడు ఒక సెన్సిబుల్ అధికారిగా దివ్యదేవరాజన్ ఉన్నప్పుడు తను కౌలు రైతులకి
గుర్తింపు కార్డులు 5,000 మందికి ఇచ్చింది. 2000 సంవత్సరంలో జేఎల్జీ గ్రూపులుగా 150 గ్రూపులు వేశారు. ఆ తర్వాత కౌలు వాళ్ళకు బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించారు. ఈ ప్రయత్నం ఒకటి జరిగింది. కానీ 2019 తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ 6-7 ఏళ్లలో దాని మీద చర్చనే లేకుండా పోయిన సందర్భం ఒకటి వచ్చింది. ఈ నేపథ్యంలో మేము 2 విషయాలు రాజకీయంగా గమనిస్తున్నది ఏంటంటే, ఒకటి, మెల్లమెల్లగా వ్యవసాయ రంగంలో ఉండేటువంటి పథకాలన్నీ భూమి యజమానులు పట్టా భూమి హక్కుల చుట్టూతానే ఏర్పడుతున్నాయి, నడుస్తున్నాయి. 1000 కోట్ల రూపాయల బడ్జెట్ అయితే పెరిగింది, కానీ పట్టా హక్కులు కలిగినటువంటి భూముల యజమానులకే అది వెళ్ళేటట్టుగా తయారైంది. ఇదొక మార్పు విధానాల పరంగా జరిగింది. రెండవ మార్పు ఏంటంటే, రాజకీయంగా పార్టీలు ఏం చెప్పినప్పటికీ భూముల యజమానుల నుంచి కొన్ని భయాలు ఉన్నాయి అనేటువంటి పేరు మీద, ముఖ్యంగా కౌలు రైతులను గుర్తిస్తే తమ భూమి హక్కులకి భంగం కలుగుతుందనేటువంటి పేరు మీద ఎప్పుడు వాళ్ళు చెప్పే ఒక సాకు ఏంటంటే, కౌలు రైతులను గుర్తిస్తే భూమి యజమాని భూమి హక్కులకి భంగం కలుగుద్దేమో, కోర్టుకు వెళ్తాడేమో, ఈ భూమి నాదే అని కేసులు వేస్తారేమో అనేటువంటిది ఒక భయం. ఆ భయం పేరుతో ఈ 2011 చట్టాన్ని అమలు చేయకుండా జనరల్గా మనం వెళ్ళంగానే చెప్పేటువంటి మొదటి కారణం, భూమి యజమానులు భయపడుతున్నారు. కానీ వాస్తవానికి భూమి యజమానుల మీద గత 60 ఏళ్లలో ఒక్కళ్ళ మీద కూడా కేసు ఏం పడలేదు హైకోర్టులో. ఎక్కడ ఒక్క కేసు కూడా పడలేదు కౌలు రైతుల వైపు నుంచి, మా భూమి ఇది నాదే అని. రెండవది ఏంటంటే, సాధారణంగా రాజకీయంగా పలుకుబడి కలిగినటువంటి నాయకులు, అది ఏ పార్టీలో ఉన్నా, వాళ్ళందరూ భూస్వాములుగాను భూమి యజమానులుగానే ఉన్నారు. వాళ్ళెవ్వరికీ కౌలు రైతులను గుర్తించి సహాయం చేయడం ఇష్టం లేదు. మూడోది, కౌలు రైతులకి ఇస్తే వాళ్ళకి ఇప్పటిదాకా వస్తున్న సహకారాలు కొన్ని పోతాయి గుర్తిస్తే. బ్యాంకు లోన్ వాళ్లే తీసుకుంటారు, పంట రుణము కౌలు రైతులకి ఇవ్వాల్సి వస్తుంది, పంట నష్టపరిహారం వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది, రైతు భరోసా ఇవ్వాల్సి వస్తుంది, ఇంకేదైనా రేపు స్కీమ్ వస్తే అది వెళ్ళే పరిస్థితి ఉంటుంది. కనుక ఇవన్నీ ఇప్పటిదాకా వ్యవసాయం చేసినా చేయకపోయినా అప్పనంగా అందుతున్నాయి. కనుక వీటిని కోల్పోవడం కూడా భూమి యజమానులకు ఒక్కొక్కసారి ఇష్టం అనిపించట్లేదు. అందుకని ప్రధానంగా వాళ్ళు భూమి పోద్దేమో అనే భయాన్ని వ్యక్తం చేస్తూ కౌలు రైతులను గుర్తించకుండా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాజకీయ పార్టీలేమో భూ యజమానుల నుంచి ఏమన్నా తీవ్రమైన వ్యతిరేకత వస్తుందేమో మాకు కౌలు రైతులను గుర్తిస్తే అనేటువంటిది వాళ్ళు రాజకీయంగా ఒక రకమైన భయంలో నుంచి వాళ్ళు హామీలు ఇచ్చినా అమలు చేయనటువంటి పరిస్థితి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ కూడా ఇక్కడ మన దగ్గర ఉన్న అన్ని డాక్యుమెంట్లలో సీఎం అప్పుడు పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు రాసినటువంటి ఉత్తరం ఏది, కౌలు రైతులకు బహిరంగ లేఖ. సార్ రండి సార్. ప్రొఫెసర్ అరగోపాల్ గారికి స్వాగతం. టీపీజేఏసీ రాష్ట్ర కన్వీనరు, మనందరి పెద్ద దిక్కు ప్రొఫెసర్ అరగోపాల్ గారు వేదిక మీదకి వచ్చింది. ఈ నేపథ్యంలో పార్టీల భయం ఒకవైపు ఉంది. రెండవది ఏంటంటే, కారణాలు ఏదైనా సరే మిగతా రాజకీయ పార్టీలు కూడా సందర్భం వచ్చినప్పుడు ఆయా సందర్భాల్లో కౌలు రైతులకు న్యాయం జరగాలని అంటున్నాయి. కానీ వాళ్ళ ఎజెండాలో ఇది ఒక ముఖ్యమైన అంశంగా ఇప్పటికీ కూడా ఏ రైతు సంఘానికి ఏ పార్టీకి కూడా మారట్లేదు. కారణం ఏదైనా కావచ్చు, దాంట్లో వాళ్ళ ఇంటర్నల్గా ఏం సమస్యలు ఉన్నాయో మనకి తెలియదు. కానీ ఒక కమ్యూనిస్ట్ పార్టీ నాయకులతో నేను పర్సనల్గా చర్చించినప్పుడు ఆయన, మా ముఖ్యమైనటువంటి జిల్లాలో మా పార్టీ నాయకులే అంగీకరించారు, అవి మీరు అర్థం చేసుకోండి కౌలు రైతులను గుర్తించడం అని చెప్పారు. ఇదొక పరిస్థితి. అంటే నేను ఏమవుతుందంటే, పార్టీలు ఎప్పుడైతే వెనకాడుతున్నాయో కౌలు రైతుల్ని ఒక ఎజెండాగా తీసుకోవడానికి రైతు సంఘాలు వెనకాడుతున్నాయో, దానివల్ల కౌలు రైతుల గొంతు చాలా బలహీనపడిపోయిన సందర్భం ఉంది. రైతు స్వరాజ్య వేదిక మొదటి నుంచి రైతు ఆత్మహత్యల మీద కౌలు రైతుల మీద మాట్లాడుతూ వచ్చింది. కానీ మిగతా అన్ని సంఘాల ఎజెండాగా మేము కూడా మార్చడంలో వైఫల్యం చెంది. ఇవాల్టి సమావేశం యొక్క ప్రధాన ఉద్దేశం మేము 2 అనుకొని ఈ సమావేశాన్ని పెట్టాము. ఒకటి, కేవలం రైతు స్వరాజ్య వేదిక ఒకటే మాట్లాడడం కాదు, అప్పుడప్పుడు రైతు సంఘాలు మాట్లాడడం కాదు, మొత్తంగా సమాజంలో ఉండేటువంటి పౌర సంస్థలన్నీ కూడా, లేదా రైతు వ్యవసాయ కార్మిక సంఘాలన్నీ కూడా, దళిత ఆదివాసీ సంఘాలన్నీ కూడా ఇది ఒక ఎజెండాగా మార్చుకొని కొంతకాలం పాటు గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి ఈ పేద ప్రజల పక్షాన మాట్లాడాలి. కౌలు రైతుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనారిటీలు ఎక్కువగా ఉన్నారు. చాలా చిన్న కుటుంబాలు, ఆర్థికంగా వెనుకబడినటువంటి కుటుంబాలు, వాళ్ళకు వాయిస్ లేనటువంటి పరిస్థితి ఉంది. 20 లక్షల పైగా ఈ కుటుంబాలు ఉంటాయి. ఇంత పెద్ద సంఖ్యలో ఉన్న ఈ కుటుంబాల పక్షాన మాట్లాడడం అనేటువంటిది మన బాధ్యతగా ఉండాలనేది మేము ఒకటి భావిస్తున్నాం. రెండవది, మేమనుకుంటున్నది ఇదేదో రైతు స్వరాజ్య వేదిక పిలిపిస్తే మనం కార్యాచరణ చేయడం కాకుండా
ఒక ఉమ్మడి వేదికని ఏర్పాటు చేసుకోవాలి మనం అందరం కలిసి అనేటువంటిది మా ప్రతిపాదన. ముఖ్యంగా కౌలు రైతు గుర్తింపు సాధన కమిటీ అనేటువంటిది అన్ని ఒకదాన్ని ఏర్పాటు చేసుకొని కొంతకాలం పాటు అంటే ఈ డిమాండ్ సాధించే వరకు ఉమ్మడిగా పనిచేయగలిగితే బాగుంటుందనేది. దీంట్లో కౌలు రైతుల సంఘాలే కాకుండా గ్రామీణ ప్రాంతంలో పనిచేసే ఏ సంఘమైనా వ్యక్తి అయినా కన్సర్న్ ఉన్నటువంటి వాళ్ళు ఈ ఉమ్మడి వేదికలో భాగస్వాములు అయితే బాగుంటుందనేటువంటిది మా ప్రతిపాదన. మూడోది, మేము ఈ కమిటీకి రైతు స్వరాజ్య వేదికే నాయకత్వం వహించాలని అనుకోవట్లేదు. అందుకని మేము ఇంతకాలం పాటు గత 50 ఏళ్లుగా తెలంగాణలో రాష్ట్ర ప్రజల గొంతుల్లో ఒక ముఖ్యమైనటువంటి గొంతు, అట్లాగే వ్యవసాయ ఆర్థికవేత్తగా హెచ్సియులో పనిచేసి ఎన్ఐఆర్డీలో పనిచేసినటువంటి ప్రొఫెసర్ డి నరసింహారెడ్డి గారిని చైర్మన్గా ఉండమని అడిగాము ఈ కమిటీకి, ఈ కౌలు రైతు గుర్తింపు సాధన కమిటీకి. ఆయన అంగీకరించారు దానికి. ఆయన వాళ్ళ కోర్టు పని వల్ల రాలేకపోయారు, కానీ ఆయన చైర్మన్గా ఉండడానికి అంగీకరించారు. ఆయన నాయకత్వంలో అన్ని సంఘాలు తమ ఆమోదాన్ని ఎంతమంది అయితే తెలియజేస్తారో ఈ ఉమ్మడి కార్యాచరణకి, ఈ సమస్యను ఎజెండాగా తీసుకోవడానికి, దీని మీద పనిచేయడానికి వాళ్ళ ఎవరి స్థాయిలో వాళ్ళు, కొంతమంది 5 గ్రామాల్లో పనిచేయచ్చు, కొంతమంది 2 జిల్లాల్లో పనిచేయచ్చు, కొంతమంది 10 జిల్లాల్లో పనిచేయచ్చు. కానీ ఎవరు ఎక్కడున్నా, ఒక సహకార సంఘంగా ఉన్నా, ఒక ఎన్జిఓగా ఉన్నా, ఒక రైతు సంఘంగా ఉన్నా, ఒక దళిత సంఘంగా ఉన్నా, దళిత డిబిఎఫ్ డిబిసియు లాంటి సంఘాలు కొన్ని దీంట్లో భాగస్వాములుగా వచ్చినాయి. అట్లాగే కిసాన్ మిత్ర హెల్ప్ లైన్ అనేటువంటిది కూడా ఒక రాష్ట్ర స్థాయిలో ఒక 4-5 జిల్లాల్లో పనిచేస్తున్నది. అట్లాగే ఇంకా చాలా సహకార సంఘాలు క్షేత్రస్థాయిలో ఏర్పడినాయి. ఆశ్చర్యం వేస్తుంది, మనకి తెలంగాణలో ఒక 900 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఉన్నాయి, ఒక 600-700 ఎఫ్పిఓలు ఏర్పడినాయి. వీళ్ళందరూ కూడా ఉన్నారు, కానీ దీనికి ఎజెండాగా మార్చుకోలేదు. కాబట్టి ఇప్పుడు సిఎస్ఏ లాంటి సంస్థలు చాలా ఎఫ్పిఓలను పెట్టినాయి. వాళ్ళని కూడా ఆహ్వానించాము, వాళ్ళు కూడా వస్తామన్నారు ఇక్కడికి. వాళ్ళు కూడా ఈ సమావేశానికి ఆహ్వానించాం మేము. అటువంటి వాళ్ళు లేదా మిగతా సంస్థలు అనేకం కోఆపరేటివ్స్గా కూడా పనిచేస్తున్నాయి కనుక వాళ్ళందరూ భాగస్వామ్యంతో ఈ వేదిక ఉండాలని, ఆ వేదికకి ప్రొఫెసర్ డి నరసింహారెడ్డి గారు చైర్మన్గా ఉంటారని, మిగతా వాళ్ళందరూ కూడా ఇక్కడ మాట్లాడేటప్పుడు తమ కన్సెంట్ తెలియజేయాలని, అట్లాగే ఒకవేళ ఇక్కడే తెలియజేయకపోయినా మీ సంస్థల్లో మాట్లాడైనా సరే ఈ వేదికలో ఉండడానికి తమ ఆమోదాన్ని తెలియజేయాలని అంబటి నాగన్న విద్యావంతుల వేదిక అధ్యక్షుడు తనను ఆహ్వానిస్తున్నాను. ఈ వేదిక ప్రస్తావన నేను చేస్తూ మిగతా విషయాలు చట్టపరంగా ఇప్పటిదాకా ఏం మార్పులు జరుగుతూ వచ్చినాయి, 2011లో ఉన్న సమస్య కానీ దాని మీద ఉన్న అనుమానాలు కానీ ఇది కిరణ్ కూడా మాట్లాడతారు. మీ అందరికీ మరోసారి స్వాగతం పలుకుతూ మనందరం ఉమ్మడిగా కలిసి పనిచేద్దామని, ఇది ఒక ఎజెండాగా తీసుకుందామని, ఎన్నికలతో నిమిత్తం లేకుండా ఏ పార్టీ అధికారంలో ఉందనే దాంతో నిమిత్తం లేకుండా కౌలు రైతులకు న్యాయం జరగాలి అనే డిమాండ్తో పనిచేద్దామని కోరుతూ నేను సెలవు.